శ్రీ గురుభ్యో నమః. మనం నేటి వీడియోలో వృషభ రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వీరి యొక్క స్వభావం మరియు గుణగణాలు ఏమిటి, అలాగే వీరి యొక్క బలాలు మరియు బలహీనతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశిలోకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు దాన గుణాన్ని మరియు దయాగుణాన్ని అలాగే క్షమా గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు తమకు ఇష్టమైన వారు తప్పు చేసిన వారిని క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి గల స్త్రీలు తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీరు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు. అలాగే ఈ రాశి గల స్త్రీలు ఏ పనిని చేసినా వారికి ఆ పని కారణంగా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు రావాలని కోరుకుంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా దయా గలవారు. అలాగే వీరు ఎప్పుడు ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి గల స్త్రీలు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. కానీ వారి నుండి తిరిగి ఎటువంటి ప్రేమను ఆశించరు. అలాగే వీరు తమ భర్త కోసం ఏమి చేయడానికి అయినా సిద్ధపడతారు. వీరు తమ భర్త పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. అలాగే ఈ రాశి గల స్త్రీలు దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి గల స్త్రీలకు సంగీతం అంటే చాలా ఇష్టం. వీరికి కోపం కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. వీరు తమ భర్త పిల్లలకు అలాగే తమ అత్తమామలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తమ భర్త అనుకూలంగా లేకపోతే తమ తెలివితేటల ద్వారా తన భర్తను తమకు నచ్చినట్టుగా మార్చుకోగలరు. ఈ రాశిలో జన్మించిన కొంతమందికి స్త్రీలలో అసూయ గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వారి యొక్క భర్తలు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తే వారు గొప్ప మేధావులు అవుతారు. వీరు వ్యాపార రంగంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కన్య మరియు మకర రాశి అలాగే కర్కట రాశిలో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారు వృశ్చిక రాశి వ్యతిరేక తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు వృశ్చిక రాశిలో జన్మించిన వారిని పెళ్లి చేసుకోకూడదు. అలాగే ఈ రాశి గల స్త్రీలు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ రాశి గల వారి పిల్లలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.